పల్నాడు జిల్లా ఓపిచర్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, అనుమానాస్పద ప్రదేశాలను పరిశీలించి వివరాలు సేకరించడంతో పాటు వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగం, నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీల ద్వారా గ్రామంలో భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించామని, ఇలాంటి సోదాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. అందువల్ల ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్ ట్రబుల్ విలేజెస్లో అంటే ఫ్రాక్షన్ విలేజెస్లో క్యాసో నిర్వహిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఒంపిచర్ల విలేజ్ కారంపూడి మండలంలో క్యాసో నిర్వహించాం. ఇందులో మనం ఉదయం నుంచి సుమారు 5 ఇన్స్పెక్టర్లు ఒక 50 మంది పీసీసీ కలిపి విలేజ్ సరౌండ్ చేసి కార్డినెన్స్ సెట్ చేసాం. ఇందులో దగ్గర ఒక 18 వెహికల్స్ వితౌట్ రికార్డ్స్ దొరికాయి. అలాగే కొన్ని ఇంప్లిమెంట్స్ కూడా దొరికాయి. అవన్నీ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి చర్య అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉంటే పబ్లిక్ చేస్తాము. అదర్వైజ్ వెరిఫై చేస్తాము. జెన్యూన్ వెహికల్స్ కాదా అని కూడా చూస్తాము. ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ పబ్లిక్ కూడా మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఎలక్షన్స్లో వాళ్ళకి నచ్చిన పార్టీకి ఒకటేసుకోవచ్చు, అనవసరంగా అట్లా ఇన్వాల్వ్ కావద్దని చెప్తున్నాం. ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. అందువల్ల ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్ ట్రబుల్ విలేజెస్లో అంటే ఫ్రాక్షన్ విలేజెస్లో క్యాసో